అవర్ ఛానల్ సంతోషి పాలిగొండ. సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. సరికొత్త రెసిపీ అంటున్నావు, చికెన్‌తో వచ్చావు ఏంటని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది కదండీ. అదేనండి, మనం రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ కర్రీ కాదండి ఇది. అప్పుడప్పుడు చేసుకునే చికెన్ పీకిల్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనొచ్చేసి 2 కేజీస్ చికెన్ అయితే తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసేసుకొని, కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని, వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టు మగ్గబెట్టుకున్నాను. సో, ఇలా మగ్గిన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని, అందులో దీనికి సరిపడినంత ఆయిల్, అంటే 2 కేజీస్‌కి హాఫ్ కేజీ ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుంది. సో, హాఫ్ కేజీ ఆయిల్ అయితే యాడ్ చేశాను. సో, ఏదైతే మనం ముందుగా చికెన్‌ని బాయిల్ చేసుకుని ఉంచుకున్నామో, సో, అది మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో, అలా యాడ్ చేసిన తర్వాత అడుగు పట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే కనుక ముక్క గట్టి పడిందనుకో టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ముక్క అనేది ఎప్పుడు కూడా కొంచెం మెత్తగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. సో, ఫైనల్లీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తర్వాత వచ్చేసి పీసెస్ మొత్తం సపరేట్ చేసేసుకున్నాను. సో, అలా సపరేట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఆయిల్ ఉంటుందో అందులో మనం ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. సో, నేను వచ్చేసి 100 గ్రామ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే కనుక 2 కేజీస్ 100 గ్రామ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మసాలా విషయానికి వస్తే కనుక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా అంటే కనుక ఒక 50 గ్రామ్స్ ధనియాలు అండ్ అలానే కొంచెం జీరా, కొంచెం గసగసాలు అండ్ అలానే లాలిక్కాయలు, లవంగీలు అండ్ అలానే చెక్క అండ్ మిరియాలు అండ్ అలానే దాంతోపాటు కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తర్వాత మిక్సీ చేసుకుని ఆ పౌడర్ మొత్తం కలిపి 100 గ్రామ్స్ అయితే వస్తుంది. సో, అలా స్టోర్ చేసుకుని మనం పెట్టుకున్న పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ 100 గ్రామ్స్ పౌడర్ అయితే యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి నేను 50 గ్రామ్స్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ వచ్చి టేస్ట్కి సరిపడా సాల్ట్ లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ 200 గ్రామ్స్ కారం కూడా యాడ్ చేశాను. అండ్ అలానే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు సో తుడుచుకుని నేనైతే వేశాను. ఎందుకంటే తడి అనేది అస్సలు తగలకూడదు. అండ్ అలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ కలిపిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి సో నేను ఏదైతే సపరేట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయో సో అవి మొత్తం కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఆ హీట్కి మనకి ముక్క అనేది గట్టిపడుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒక 5 మినిట్స్ మనం అలా కలుపుతూ ఉండాలి. సో, అట్లా కలిపిన తర్వాత ఒక మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్ అయితే మనం అలా వదిలేయాలి. సో, మనం వెంటనే టేస్ట్ చేస్తే కనుక పికిల్ అనేది కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఎందుకంటే మెంతులు యాడ్ చేస్తాం కాబట్టి. సో, ఫైనల్లీ 2-3 అవర్స్ తర్వాత ఒక్కసారి మనం కలుపుకున్నట్లయితే, ఎందుకంటే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది కాబట్టి. తర్వాత వచ్చేసి ఎలా ఉందో పీస్ చూసుకుని నేను వచ్చేసి 2 కేజీస్కి 6 లెమన్స్ అయితే తీసుకున్నాను. సో, అది కూడా ఒక చిన్న గ్లాస్ జ్యూస్ అయితే అయ్యింది. సో, అది మొత్తం కూడా యాడ్ చేసుకున్నాను. సో, ఇది వచ్చేసి గ్రేవీనెస్ని ఎక్కువ పెంచుతుంది అండ్ అలానే టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా ఏది వేసినా వేయకపోయినా లెమన్ జ్యూస్ అనేది వేయాలి. తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోతే కనుక వదిలేయాలి. సరిపోకపోతే కనుక మనం ఎంతైతే సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళకైతే సరిపోతుంది నేను చెప్పిన క్వాంటిటీ. తర్వాత వచ్చేసి ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకున్నాను. పెద్ద బాక్స్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మనకి 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. సో, రెగ్యులర్గా మనం తడి చేత్తో అది పెడితే కనుక బూజు పట్టేస్తుంది కాబట్టి సో నేను ఒక 250 గ్రామ్స్ బాటిల్లోకి అయితే తీసుకున్నాను. అండ్ అలానే వేడి అన్నంలో చికెన్ పిక్కల్ వేసుకుని తింటే సూపర్ కాంబినేషన్ కదా. మీకు నోట్లో నీళ్లు తిరుగుతున్నాయని నాకు అర్థమైపోయిందండి. లేట్ చేయకుండా మీ వంటింటికి మీ చేతులకి పని చెప్పేయండి. సో, పక్కా కొలతలతో ఇలా చేస్తే కనుక చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. సో, అందరూ మెచ్చేలా మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. 250 గ్రామ్స్ పికిల్ కొన్నా సరే అంత టేస్ట్ ఉండదు, అన్ని పీసెస్ కూడా రావు. మరి లేట్ చేయకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.